దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా వందనాలండి. అందరూ కూడా బాగున్నారు కదా. మరి ప్రతి ఒక్క రోజు కూడా మీరు దేవుని యొక్క వాగ్దానం వినండి. అది మన జీవితానికి ఎంతో అవసరంగా ఉంటున్నది. మరి ఈ యొక్క వాక్యాలన్నీ కూడా మీరు అనేక మంది మీరు పంపిస్తే కనుక వాళ్ళు కూడా దేవుళ్ళలో ఎదుగుతూ ఉంటారు. మరి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని అనేక మందికి యొక్క వాక్యాలు మీరు పంపించండి. మరి దేవుళ్ళలో మనందరం కలిసి ముందుకు వెళ్దాం. దేవుడు ఈరోజున ఏం వాగ్దానం మాట్లాడబోతూ ఉన్నాడు అనేది ఒక ప్రార్థన చేసుకుని మనం చూద్దాం. స్తోత్రము 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 స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా యేసయ్య, మా ప్రార్థన ఆలకించు దేవా. భూమిని ఆకాశమును దాని యొక్క సర్వోన్నతను నువ్వు తండ్రి చేసిన దేవా, నీకే స్తోత్రాలు. నీ యొక్క నోటి మాటే సృష్టి, నీ యొక్క నోటి మాటే జగత్తు. నాయన ప్రభా, జగత్తు పునాది వేయకముందే నువ్వు తండ్రి ఉన్న దేవుడవు, గొప్ప దేవుడవు. నీకే స్తోత్రాలయ్యా. నిన్ను తండ్రి మేము నమ్ముకున్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. నీ యొక్క వాగ్దానం మాకు దయచిన ఈ రోజున మీరే మాతో మాట్లాడిన ప్రభా, మా జీవితాలకు ఎటువంటి వాగ్దానం అయితే అవసరమో మమ్మల్ని ఎలాగైతే నువ్వు బలపరుస్తావో అలానే బలపరచమే వేడుకొచ్చున్నాం ప్రభా. నీకే స్తోత్రాలయ్యా. ఈ వాక్యాన్ని అనేక మంది చూసే కృపను దయచేయండి. అనేక మంది ఎదుటి యొక్క వాక్యాలు ఉండే కృపను దయచేయమని యేసునామ బట్టి మింకిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరి దేవుని యొక్క వాగ్దానం చూస్తే యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకున్నట్లయితే, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గము దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఇక్కడ గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు మనకి. ఏంటంటే కనుక సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల. ఇప్పుడు దాకా మన జీవితాల్లో మనము అనేక తట్టు తిరిగి ఉంటాము, అనేక వైపు మనం చూసి ఉంటాము. కానీ ఒక్కసారి మీరు దేవుని వైపు చూసి మీరు ప్రయత్నం చేయండి అంటున్నాడు దేవుడు. మనుషుల వైపు అనేకసార్లు మనం చూసి ఉంటాము. ఏదైనా జబ్బు రావడంతోనే, దాని ఇబ్బంది రావడంతోనే మనము చాలాసార్లు మానవుల వైపు మనం చూసి ఉంటామేమో. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. అలాగే దేవుడు ఏమంటా అంటే కనుక మానవుల వైపు మీరు చూడద్దు, కానీ నా వైపు మీరు తిరగండి. అలాగే తిరిగి నా వైపు చూసి మీరేం చేయాలంటున్నాడు? ఆ కింద వచనంలో అంటున్నాడు, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించాలంట. కాబట్టి నీ గుడారం అంటున్నా అంటే ఏంటి? నీ శరీరంలో నుంచి ఆ యొక్క పాపమును నువ్వు తొలగించుకోవాలి. అలా తొలగించినప్పుడు మాత్రమే దేవుడి దగ్గర నుంచి నువ్వు ఒక గొప్ప కార్యం అనేది చూస్తూ ఉంటావు. అంతా నీకు మంచి జరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే నీలో ఉండదో నీ మీదకి వచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఆ యొక్క ఏవైతే దుర్మార్గత ఉన్నదో, పాపం ఉన్నదో అది ఆపివేస్తూ ఉన్నది. అది నీకు దేవునికి మధ్య ఒక అడ్డుగోడగా ఉంటున్నది ఆ పాపం. దాని కనుక నీ గుడారంలోంచి నువ్వు తొలగించగలిగితే కనుక దేవుడు, సర్వశక్తి గల దేవుడు నీకేం చేస్తాడు? నీకు అభివృద్ధిని దేవుడు దయచేస్తాడు. మనం చూస్తే కనుక ముందుగా మన పాపాలను మనం ఒప్పుకుంటూ ఉండాలి. మరి సాధారణంగా మనం ఈ లోకంలో చూస్తే కనుక మనకి కోర్టు ఉంటా ఉండదు. కోర్టు దానిలో జడ్జి గారు ఉంటాడు, అలాగే ఇద్దరు ఖైదీలు ఉంటూ ఉంటారు. మళ్ళీ ఒకళ్ళేమో ఇతను తప్పు చేశాడని చెప్పి మాట్లాడుతూ ఉంటారు, ఇంకొకళ్ళేమో ఇతను తప్పు చేయలేదని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒకవేళ ఈ లోకంలో చేసే కోర్టులో తప్పు చేసిన వాడిని క్షమించడం అనేది ఉండదు. ఏదో పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు, ఏదో శిక్ష ఇస్తూ ఉంటారు. ఏమంటే తప్పు చేసిన వాడికి ఏదో ఒక శిక్ష అనేది ఈ లోకంలో ఉన్నటువంటి ఆ కోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో అది ఇస్తూ ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు. జైల్లో వేయడము, ఒక నెల ఇక్కడ ఉంచటము, ఏదో చేస్తూ ఉంటారు పనిష్మెంట్స్ లాగా. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి, దేవుని యొక్క న్యాయస్థానం దగ్గరికి వచ్చేటప్పటికి మనము పాపము చేసిన వాళ్ళంగా దేవునికి కనబడుతూ ఉన్నాం. మనం పాపం చేసిన వాళ్ళమైనా సరే, ప్రభువా మా పాపాలు క్షమించయ్యా, మా పాపాలు ఒప్పుకుంటున్నామయ్యా అని కానీ మనం దేవుని దగ్గరికి వెళ్తే కనుక
దేవుడు మనకి ఎటువంటి పనిష్మెంట్ కూడా ఇవ్వడు. అది ఈ లోకంలో కనుక మేము తప్పు చేసాము, నీకు క్షమించండి, నీకు క్షమించినట్టు నీకు క్షమిస్తారా? లేదు. ఏదో ఒక శిక్ష అనేది వేస్తారు, ఏదో ఒక పనిష్మెంట్ అనేది ఇస్తారు కోర్టులో. కానీ దేవుని యొక్క కోర్టు అలా కాదు. ఎందుకు అలా కాదు? సాతాను వస్తాడు, వచ్చేసి సాతాను ఒక లాయర్గా ఉంటాడు, మనకి ఆపోజిట్ లాయర్గా ఉంటాడు. ఉండేసి ఇతను ఈ బిడ్డ తప్పు చేశాడు అని చెప్పి సాతాను ఏలుబెట్టి చూపిస్తూ ఉంటాడు. ఇంతలో ఎవరు వస్తారు మధ్యలో? యేసుక్రీస్తు ప్రభువు వస్తాడు. వచ్చేసేసి ఇతను తప్పు చేశాడు, దానిని మళ్ళా ఒప్పుకున్నాడు. నేను ఇక్కడ ఉన్నది ఎందుకంటే కనుక అతని యొక్క పాపం కొరకు నేను రక్తం చిందించడానికి సిద్ధంగా ఉన్నాను, అతన్ని వదిలేయి అని చెప్పి దేవుడు అంట ఒక అడ్డుగా వచ్చి మనకు నిలబడ్డాడు. నిజంగా మనం తప్పు చేసినా సరే దేవుడు మనం ఎందుకంటే క్షమిస్తూ ఉన్నాడంటే కనుక యేసుక్రీస్తు ప్రభు వారి వలననే. ఆయన ఈ లోకంలోకి వచ్చి మనకి ఏం చేశాడు? పాప క్షమాపణ దయచేశాడు. కాబట్టి మన కొరకు ఒక లాయర్లా ఎవరు వస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు వస్తూ ఉంటాడు. ఎలాగైతే కోర్టులో లాయర్స్ ఉంటారో అలాగే మన యొక్క పాపల కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక లాయర్లా వచ్చి మన వైపు తీర్పు మాట్లాడినటువంటి వ్యక్తిగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం చూస్తారు కదా, ఎంత అర్థంతో చూస్తారు కదా. అంటే మరలా అర్థం చేసుకుంటుంది, ఈ లోకంలో తీర్పు అయితే కనుక తప్పు చేసిన వారికి ఖచ్చితంగా ఏదో శిక్ష ఇస్తారు. కానీ దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క న్యాయస్థానం అయితే కనుక తప్పు చేసిన వానికి ఒప్పుకుంటే కనుక పాప క్షమాపణ ఇచ్చేటటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఏ న్యాయస్థానం గొప్ప చెప్పండి? ఇప్పుడు ఏ న్యాయస్థానం గొప్పది? తప్పు చేసినా సరే ఒప్పుకున్న వాడిని శిక్షించే న్యాయస్థానం గొప్పదా? లేక తప్పు చేసినా సరే యేసుక్రీస్తు ప్రభు ఒక లాయర్గా వచ్చి పాపములు ఒప్పుకున్నప్పుడు ఎటువంటి శిక్ష లేకుండా చేసే న్యాయస్థానం దేవుడిది గొప్పదా? దేవుడిదే గొప్పది. కాబట్టి ఏమంటున్నాడంటే ఆ యొక్క దుర్మార్గత ఏదైతే ఉన్నదో, పాపం ఏదైతే ఉన్నదో అది నీ జీవితంలో తొలగించినప్పుడు మాత్రమే అభివృద్ధి నీకు దేవుడు ఇస్తూ ఉంటాడు. రోజున ప్రతి కుటుంబాల్లో అభివృద్ధి ఎందుకు ఉండటం లేదు, ఎదుగుదల ఎందుకు ఉండటం లేదు, వారి శరీరంలో వారి ఆత్మలో ఎందుకు ఎదుగుదల ఉండట్లేదు అంటే కనుక వారిలో ఉన్నటువంటి దుర్మార్గతను ఇంకా ఉంచుకుంటూ ఉన్నారు. మీ హృదయంలో దుర్మార్గత వెళ్ళకూడదు. దేవుడిని అడగండి, ప్రభు నా హృదయంలో ఉండురా నాయన, నువ్వు వచ్చి ఉండాలి ప్రభు, ఇది నీ యొక్క స్థానమే కానీ సాతాను యొక్క స్థానం కాదు నా హృదయము అని మీరు ఎప్పుడైతే తీర్మానం తీసుకొని దేవుని మీరు మీ హృదయంలోకి ఆహ్వానిస్తారో అప్పుడు దేవుడు ఏం చేస్తుంటాడు? నీలో ఉన్నటువంటి ఆ యొక్క దుర్మార్గత మొత్తం తొలగించి అప్పటి నుంచి వాడు నీకు అభివృద్ధి అనేది నీ కుటుంబంలో, నీలో, నీ పిల్లల్లో కానీ, నీ వ్యాపారంలో కానీ ప్రతి ఒక్క దానిలో కూడా ఒక గొప్ప అభివృద్ధిని నువ్వు చూస్తూ ఉంటావు. సర్వశక్తి అనే దేవుని యొక్క శక్తి ఏంటో, ఆయన యొక్క బలం ఏంటో నువ్వు చూస్తూ ఉంటావు అని చెప్పి దేవుడు వచ్చిన వాగ్దానం సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు సర్వశక్తిని వైపు తిరగాలి. తిరిగి ఊరకుండటం కాదు, నీ పాపములు ఒప్పుకోవాలి. నీలో ఉన్నటువంటి ఆ యొక్క దుర్మార్గతను వెళ్ళగొట్టాలి. అలా చేసినప్పుడు మాత్రమే నీకు దేవుడు అభివృద్ధిని ఇస్తుంటాడు. నీ పాపములు ఒప్పుకున్నప్పుడు మాత్రమే నీకు ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వకుండా దేవుడిని అభివృద్ధి చేసేటటువంటి గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియా దేవుని ద్వారా మీ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మరి దేవుని యొక్క పాప క్షమాపణ మీకు కావాలి. మీ యొక్క జీవితంలో ఇంకా ఎన్నో అద్భుత కార్యములు చూడాలంటే కనుక మీరు మీ పాపను ఒప్పుకుంటే కానీ అవి కనపడవు అని చెప్పి దేవుడు ఈరోజు వాగ్దానం సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తుతి పరిశుద్ధ తండ్రి, మా పాపను క్షమించండి ప్రభా. మేము తెలిసి తెలియకుండా ఎన్నో పాపం చేసి ఉంటాం. పాపాన్ని నువ్వే క్షమించి మా కుటుంబంలో మాకు నువ్వే అభివృద్ధిని దయచేయండి ప్రభా. మా హృదయంలో ఎటువంటి దుర్మార్గత ఉన్నా సరే, చెడు ఆలోచన ఉన్నా సరే, నీకు అయిష్టమైనది, నీకు ఇష్టం లేనిది ఏదైనా మా హృదయంలో ఉంటే కనుక, మా యొక్క గుడారంలో ఉంటే కనుక తీసేసి వెళ్ళమని వేడుకుంటున్నాం. అయినా ఈ వాక్యాల మీద చూస్తున్నారు వారి కుటుంబటువంటి ఆ యొక్క దుర్మార్గతను వెళ్ళబట్టి వారికి ఆరోగ్యం దయచేయండి, అభివృద్ధిని దయచేయడం వేడుకుంటున్నాం. తండ్రి, మంచి వాగ్దానం ద్వారా మీరే మాతో మాట్లాడారు. అలాగే ప్రతి ఒక్క రోజు కూడా నీ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని మీరే బలపరచమని యేసు నామం బట్టి మిక్కిది వినయంతో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ
నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్రం పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా ఆహారం పెట్టి మాకు దయచేయండి. మా ఎడల పాలన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధాలు మీరు క్షమించి మమ్మల్ని శోధన తప్పించే రాజ్యము, శక్తి, మహిమ, బలం నిరంతరము నీవై ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.